మిత్రులారా, అందరికీ జై భీమ్లు. ఈరోజు భారతదేశ దళిత జాతి చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. 1927వ సంవత్సరం మార్చి నెల 20వ తారీఖున మహత్ సత్యాగ్రహం యొక్క ఆ సంఘటన యొక్క ఫలితాన్ని, దాని ఉద్దేశాన్ని మీతో పంచుకోవాలని నేను భావిస్తూ ఉన్నా. మిత్రులారా, మహత్ సత్యాగ్రహం భారత ప్రజాస్వామ్యానికి తొలి పరీక్ష. శాసనపరమైనటువంటి వాగ్దానం నుంచి మానవ సమానత్వ పోరాటం వరకు దారి చూపించినటువంటి ఉద్యమం అది. మిత్రులారా, ఈ మహత్ సత్యాగ్రహం 1927 సంవత్సరంలో ప్రారంభం కాలేదు. అది 1923వ సంవత్సరంలో బొంబాయి శాసన మండలిలో ఎస్కే బోలే, అణగారిన వర్గాల వారి అని పిలువబడేటువంటి మనలాంటి వాళ్ళకు, అంటే దళితులకు, అస్పృశ్యులకు, వారికి రోడ్లు, పాఠశాలలు, బావులు, చెరువులు వంటి ప్రజా సౌకర్యాలను వినియోగించుకునేందుకు వారికి కూడా అందరితో పాటు సమానంగా అనుమతి ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అది అధికారికంగా ప్రారంభమైంది. తర్వాత ఆ తీర్మానం ఆమోదించబడింది. ఆ తర్వాత 1926వ సంవత్సరంలో తిరిగి ఆ తీర్మానాన్ని ఆ శాసన మండలిలో మరొకసారి పునరుద్ఘాటించారు. అయినా కూడా, అంటే యాజ్ ఎ ప్రిన్సిపల్, సూత్రప్రాయంగా మనకైతే ఈ యొక్క దళిత జాతికైతే ఈ యొక్క అవకాశాలు ఇచ్చినట్లు మనకు లభిస్తూ ఉంది. ప్రభుత్వం నిర్ణయాన్ని చెప్పింది, ప్రజా వనరులు ప్రజలకే చెందాల. అయినా ఏం మారలేదు. ఆ క్షణం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఆ యొక్క సంఘటన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, బోలే తీర్మానం భారత ప్రజా జీవితంలో ఒక కొత్త ఆలోచన ఆవిర్భావానికి ప్రతీక. ఎందుకంటే పౌర హక్కులు అన్నవి కులం ఆధారంగా నిర్ణయించబడకూడదు. చట్టపరమైన అధికారానికి, సామాజిక శక్తి దానంతట అదే లొంగని సమాజంలో శాసన పరిమితులను కూడా ఇది మనకు బయట పెడతా ఉంది. చట్టమైతే సమానత్వాన్ని ప్రకటించింది, అందరికీ సమాన హక్కులు ఉండాలనింది. కానీ ఆనాటి హిందూ సమాజం దానిని గుర్తించడానికి నిరాకరించింది. ఈ యొక్క అంతరం నుండే ఈ మహత్ సత్యాగ్రహం, మహత్ ఉద్యమం మనకు ఆవిర్భవించింది. ఇది కేవలం ఒక విభక్త నిరసన చర్యగా కాకుండా చట్టము, సమాజము మరియు జీవన వాస్తవికతలను ఏకం చేయాలన్నటువంటి ఒక గొప్ప ప్రయత్నంగా ఇది మారిపోయిందని చెప్పి గుర్తు చేసుకోవాలి. మిత్రులారా, 1924వ సంవత్సరంలో శాసన మండలి ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తికి అనుగుణంగా మహత్ పురపాలక సంఘం కూడా చావదారు చెరువును నిరుపేద వర్గాలకు, అస్పృశ్యులకు అందుబాటులోనికి తెస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కాగితం పైన చూస్తే ఈ సమస్య పరిష్కారమైంది. దళితులకు కూడా ఆ యొక్క చావదారు చెరువులో అందరికీ ప్రవేశం ఉన్నట్లే. అయితే ఈ చెరువు ఇప్పుడు పౌరులందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రజా వనరుగా మారింది. కానీ కులం కాగితంపై పనిచేయదు కదా, ఆ హక్కు అమలు కాలేదు. అగ్రవర్ణ హిందువులు సామాజిక ఒత్తిడి, బెదిరింపులు మరి హింసలకు పాల్పడతామనేటువంటి హెచ్చరికల ద్వారా ఆ యొక్క బహిష్కరణను కొనసాగించారు. ఒక పక్క ప్రభుత్వం తీర్మానం చేసింది, పురపాలక సంఘం తీర్మానం చేసింది. అయినా కానీ అది లాంఛనప్రాయమే అయింది తప్ప వాస్తవ రూపంలోకి దాల్చలేదు. ఈ వైరుధ్యం చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనది. కులం అనేది కేవలం నమ్మకాల సముదాయం మాత్రమే కాదని, అది ఒక అమలు చేసేటువంటి వ్యవస్థ అని చూపిస్తూ ఉంది. హక్కులు మంజూరు చేయబడినప్పటికీ సామాజిక వ్యవస్థ వాటిని అంగీకరించడానికి నిరాకరిస్తే అది నిర్వీర్యం కావచ్చు. ఈ నేపథ్యంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ జోక్యం చేసుకున్నారు. చట్టాన్ని అమలు చేయమని అభ్యర్థించడానికి కాదు, అసలు దానిని అమలు చేయగలరా లేదా అని పరీక్షించడానికి ఆయన ఉద్రిక్తుడయ్యాడు. 1927వ సంవత్సరం మార్చిలో బాబాసాహెబ్ అంబేద్కర్ మహత్ కొలబా జిల్లా అణగారిన వర్గాల సదస్సు నిర్వహించాడు. వేలాది మంది గుమికున్నారు. దాని ఉద్దేశం కేవలం ఒక ప్రతీకాత్మక చర్చ కాదు మిత్రులారా, అది ఒక ఆచరణాత్మక ప్రకటన. సమస్య స్పష్టంగా ఉంది, ఒక హక్కు ఉంది, కానీ దాన్ని వినియోగించుకునే దానికి అవకాశం కలగడం లేదు. ప్రశ్న కూడా అంతే స్పష్టంగా ఉంది, ఆ హక్కును వాస్తవంగా వినియోగిస్తే ఏమి జరుగుతుంది? 1927వ సంవత్సరం మార్చి 20వ తారీఖున దానికి సమాధానం చట్టబద్ధం చేయబడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన అనుచరులు వేలాది మంది చావదారు చెరువు దగ్గరకు నడిచి వెళ్ళారు. వారు నీటిని సమీపించారు. వారి నీటిలో దిగి నీరు త్రాగారు. ఆ చెరువులో ఎటువంటి నాటకీయత లేదు, ఎటువంటి యాక్షన్ లేదు, ఎలాంటి ఆర్భాటం లేదు, ఎలాంటి ప్రకటన లేదు. అయినప్పటికీ ఆ నిశ్శబ్ద క్షణంలో కుల వ్యవస్థ యొక్క మొత్తం తర్కానికి సవాలు విసరబడింది. నీటిని తాకడం అనేటువంటి చర్య ఒక చారిత్రాత్మకంగా తాము బహిష్కరించబడినటువంటి ఒక వనరును పంచుకోవడం, కుల వ్యవస్థ ఆధారపడే దూరాన్ని కూల్చివేసింది. భౌతిక, సామాజిక మరియు ప్రతీకాత్మక విభజనల ద్వారా కుల వ్యవస్థ మనుగడ సాగిస్తూ ఉంది. మహత్ సంఘటన ఆ విభజనను కొద్ది కాలం పాటు అయినా సరే కరిగించి వేసింది.
స్వచ్ఛత మరియు అపవిత్రత అనేటువంటి అవరోధాలు సహజ వాస్తవాలు కాదని బలవంతంగా రుద్దబడినటువంటి కల్పనలేనని ఇది ఆచరణలో నిరూపించబడింది. అయితే మిత్రులారా, ఈ ప్రతి చర్య తక్షణమే దాని యొక్క ప్రతి చర్యలను కూడా వాస్తవాలను కూడా వెల్లడిస్తూ వచ్చింది. దీని ఫలితంగా ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క చావదారు చెరువులో దిగి నీళ్లు తాగారో దళితులందరూ అంబేద్కర్ నాయకత్వంలో మరి అక్కడ పాల్గొన్న వారిపైన దాడులు జరిగాయి. ఉద్యమంతో ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి గ్రామాలు ప్రతీకార చర్యలను ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత దేవాలయాలలో కూడా ప్రవేశిస్తారు వీళ్ళు, ఇప్పుడే మనం అడ్డుకోకపోతేనటువంటి ఆ పుకార్లు వ్యాపించడంతోనే అగ్రవర్ణ హిందువులలో మరింతగా వారు మరి కోపోద్రిక్తులయ్యి, ఇది గందరగోళం కాదు, ఇది ఒక గుర్తింపు. మహద్లో జరిగిన చర్యను వాళ్ళు సరిగానే అర్థం చేసుకున్నారు. అది కేవలము ఆ రోజు చేసినటువంటి ఉద్యమం మీద నీటికి సంబంధించినది కాదు, అది సమానత్వానికి సంబంధించినది. కుల సమాజంలో సమానత్వం మరి ఒక ముప్పుగా పరిగణించబడతా ఉంది. ఆ తర్వాత జరిగిన ఆ చెరువు శుద్ధీకరణను ఈ కోణంలోనే మనం చూడాలి. నీటిని ప్రతీకాత్మకంగా శుభ్రపరచడానికి పూజా సామాగ్రిని ఉపయోగించినారు, కానీ ఇది మతం కాదు, ఇది రాజకీయాలు. స్పష్టంగా ఉల్లంఘించబడినటువంటి ఒక అధికార ప్రకటనను, మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హక్కును దాన్ని పునరుద్ధరించేటువంటి అది మరి సవాల్ చేయబడింది. నీటి స్వచ్ఛత కాదు, సామాజిక వ్యవస్థ యొక్క స్వచ్ఛతనే సవాల్ చేయబడింది. అంతేకాకుండా మరి ఈ సవాలును పూర్తిగా అణచివేయడంలో హింస విఫలమైనప్పుడు కుల వ్యవస్థ రక్షకులు ఎవరైతే ఉన్నారో, ఈ కులం ఉండాల్సిందని ఈ రోజు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఈవెన్ ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఉన్నారు కుల వ్యవస్థ ఉండాల్సిందని. మరి ఆ కుల వ్యవస్థ మరింత అధికారికమైనటువంటి సాధనమైనటువంటి చట్టం వైపోయారు. 1927 సంవత్సరంలో సనాతన హిందూ నాయకులు చావదారు చెరువు ప్రభుత్వ ఆస్తి కాదని, అది ప్రైవేటు ఆస్తి అని పేర్కొంటూ ఒక సివిల్ దావా దాఖలు చేశారు. ఆ ప్రాతిపదిక పైన వారు అణగారినటువంటి వర్గాలపై చట్టపరమైనటువంటి నిరోధన, అంటే ఇంజంక్షన్ అంటాం మనం ఈ రోజుల్లో, ఇంజంక్షన్. వారు దళితులు ఎవరు కూడా అక్కడ రాకూడదని చెప్పి ఇంజంక్షన్ కోరారు. మరి 1927 సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు ఆయన అనుచరులు చెరువులోనికి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఒక న్యాయస్థానం టెంపరరీ ఇంజంక్షన్, తాత్కాలిక ఉత్తర్వును జారీ చేసింది. ఈ క్షణం చాలా ఇంపార్టెంట్, కీలకమైనది. అసమానతల వ్యవస్థలు ఎలా తమను తాము మార్చుకుంటాయో ఇది వెల్లడిస్తుంది. నైతిక సమర్థన విఫలమైనప్పుడు, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనప్పుడు, అవి చట్ట రూపం ద్వారా ఒకవేళ చట్టబద్ధతను కోరుకున్నా అవి కూడా విఫలమయ్యేటువంటి ప్రమాదం ఉంది. బహిష్కరణను ఆస్తిగా పునర్నిర్మిస్తారు, వివక్షతను హక్కుల విషయంగా ప్రదర్శిస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దీని పర్యవసానాలను వెంటనే అర్థం చేసుకున్నాడు. పోరాటం కొత్త దశలోనికి తీసుకొని పోయాడు. ఇక అది కేవలం బహిరంగ ప్రదేశంలో ఘర్షణ మాత్రమే కాదు, ఇది స్వయంగా న్యాయ వ్యవస్థలోనే మనం ఒక పోటీగా, ఒక పోరాటంగా తీసుకోవాలని చెప్పి ఆయన గమనించాడు. మరి అది మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హక్కును మరి వారు అంతం చేయలేదు. రాజకీయ సమీక్ష దానికి మరింత తీవ్రతరం చేసింది. ఎందుకంటే మార్చి సత్యాగ్రహం జరిగిన తర్వాత నెలల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన సహచరులు క్రమ పద్ధతిలో అందరూ కూడా సంఘటితం కావడం ప్రారంభించారు. 1927 సంవత్సరం జూలై 3వ తారీఖున బహిష్కృత హితకారిణి సభ ఆధ్వర్యంలో బొంబాయిలో ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. వాలంటీర్లను నియమించుకున్నారు, నిధులు సేకరించారు, మరియు మహద్కు తిరిగి వెళ్ళడానికి ప్రణాళికలు రూపొందించారు. ఆ తర్వాత ఒక నిర్ణయాత్మక చర్యగా మహత్ పురపాలక సంఘము 1927 ఆగస్టు 4వ తారీఖున తన 1924 తీర్మానాన్ని రద్దు చేసింది. అంతకుముందేమో అన్ని ప్రజా వనరులను అందరికీ సమానంగా ఉండాలని తీర్మానం చేసినటువంటి మున్సిపాలిటీ మరి ఆగస్టు 4వ తారీఖున తిరిగి ఆ తీర్మానాన్ని రద్దు చేసింది. తద్వారా అణగారిన వర్గాలకు చెరువును ఉపయోగించుకునే హక్కును ఇచ్చిన అధికారిక గుర్తింపును సమర్థవంతంగా వెనక్కు లాక్కున్నది. ఈ రద్దును తరచుగా విస్మరిస్తారు, కానీ ఇది చాలా కీలకమైనది. ఈ పోరాటం కేవలం సామాజిక పక్షపాతానికి వ్యతిరేకంగానే కాకుండా సంస్థాగత వెనుకంజకు వ్యతిరేకంగా కూడా జరిగిందని ఇది నిరూపిస్తూ ఉంది. కుల సమాజం నుంచి వచ్చినటువంటి ఒత్తిడికి తలొగ్గి పురపాలక సంఘం తన వైఖరిని మార్చుకున్నది. 1927 సెప్టెంబర్ నాటికి ఈ నూతన సత్యాగ్రహాన్ని నిర్వహించడానికి బొంబాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 1927 డిసెంబర్ 25, 26న తేదీలను కూడా ఖరారు చేశారు. ఈలోగా ఈ యొక్క వ్యతిరేకత తీవ్రమైంది, అంటే అగ్రకులాల వ్యతిరేకత తీవ్రమైంది. ఈ ప్రతిఘటన సమన్వయం చేయడానికి సనాతనవాద నాయకులందరూ కూడా సమావేశాలు నిర్వహించినారు. జిల్లా మెజిస్ట్రేట్ సత్యాగ్రహాన్ని నిషేధించడానికి నిరాకరిస్తూనే ఈ విషయాన్ని చట్టపరమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి సలహా ఇచ్చారు. దాంతో ఈ వివాదం మరింతగా కోర్టు గదిలోనికే పోయింది. డిసెంబర్ సమావేశం సమీపిస్తున్న కొద్దీ ఉద్రిక్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. 1927 డిసెంబర్ 12న సివిల్ దావా దాఖలు చేయబడింది. డిసెంబర్ 14వ తారీఖున ఇంజంక్షన్ జారీ చేయబడింది. ప్రణాళిక ప్రకారం జరగాల్సిన సత్యాగ్రహం
అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. కానీ ఇది ఓటమి కాదు, ఇది ఒక పరివర్తన. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు రెండు వైపులా పోరాటాన్ని ఎదుర్కొన్నారు. కోర్టులో అగ్రవర్ణ హిందూవాదులకు వ్యతిరేకంగా మరియు వాస్తవ న్యాయం కంటే ప్రక్రియాపరమైనటువంటి జాప్యానికి ప్రాధాన్యత ఇచ్చే పరిపాలన వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక ప్రశ్నగా మారిపోయింది. ఇది కేవలం అణగారిన వర్గాల వారు నీరు త్రాగగలరా లేదనే ప్రశ్న మాత్రమే కాదు మిత్రులారా, అలా చేయడానికి వారి హక్కును చట్టమే గుర్తిస్తుందా లేదా అన్నది ఒక ప్రశ్నగా మారింది. ఆ సందర్భంలో 1928 జనవరిలో బాబాసాహెబ్ అంబేద్కర్ కోర్టులో అందరి యొక్క అఫిడవిట్లు మరియు ప్రతిరూప సాక్ష్యాలను సేకరిస్తూ తన న్యాయవాద కేసును సిద్ధం చేసి ప్రారంభించాడు. ఆయన వ్యూహం స్పష్టంగా ఉంది. చావదారు చెరువు పురపాలక సంస్థ ఆస్తిని, అందువల్ల అది అందరికీ అందుబాటులో ఉండాలని నిరూపించాలి. 1928 ఫిబ్రవరి 22వ తారీఖున ఈ కేసు మహద్లోని సబ్ జడ్జి ముందుకు వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ వాదనలు అక్కడ గట్టిగా సమర్థవంతంగా వినిపించినటువంటి వాదనలు ఫలించాయి. వారికి ఇచ్చినటువంటి ఇంజంక్షన్ రద్దు చేయబడింది. ఈ చెరువు ప్రైవేటు ఆస్తి అనే వాదన నిలబడలేదు. అది కేవలం ప్రక్రియపరమైన విజయం మాత్రమే కాదు మిత్రులారా, ఒక కాన్సెప్చువల్ స్టెప్ ఫార్వర్డ్, ఒక మంచి భావనాత్మకమైనటువంటి ముందడుగు. మొట్టమొదటిసారిగా ఒక ప్రజా వనరు నుంచి అణగారిన వర్గాలను మినహాయించడాన్ని చట్ట పరిధిలోనే విజయవంతంగా సవాలు చేసి గెలిచాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కొన్ని రోజుల తర్వాత 1928 ఫిబ్రవరి 26వ తారీఖున బొంబాయిలో జరిగినటువంటి భారీ బహిరంగ సభ సత్యాగ్రహాన్ని పునఃప్రారంభించాలని తీర్మానించింది. పోరాటం ముగియకపోగా మరింతగా బలంగా తీవ్రమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ తర్వాత మహద్ యొక్క అర్థాన్ని అద్భుతమైన ఖచ్చితత్వంతో స్పష్టం చేశాడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఈ పోరాటం నీటి కోసం కాదు, మానవ హక్కుల కోసం. ఈ ప్రకటన మొత్తం అసలు వాస్తవాన్ని, కథనాన్నే మార్చేసింది. ఈ సమస్యను మానవ హక్కుల సమస్యగా చూడము అంటే నీటి లభ్యతను నిరాకరించడం కేవలం ఒక సామాజిక అసౌకర్యం మాత్రమే కాదని గుర్తించాలి. అది వ్యక్తిత్వాన్ని నిరాకరించడం, అది కొంతమంది వ్యక్తులను సమాజంలో సమాన సభ్యులుగా గుర్తించడానికి నిరాకరించడం. అందువల్ల మహద్ ఒక స్థానిక సంఘటన కాదు, అది ఒక సార్వత్రిక వాదన. జీవితానికి అత్యంత ప్రాథమిక పరిస్థితులైనటువంటి నీరు, స్థలం, గౌరవం అందరికీ అందుబాటులో ఉండాలని ఈ యొక్క ఉద్యమం నొక్కి చెబుతా ఉంది. బహుశా మహద్ యొక్క అత్యంత శాశ్వతమైనటువంటి వారసత్వం ఏంటంటే మిత్రులారా, అణగారిన వర్గాలలో అది తీసుకొచ్చినటువంటి చైతన్యం, పరివర్తన. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క చైతన్యాన్ని ఆత్మ గౌరవం మరియు ఆత్మస్థైర్యం యొక్క ఆవిర్భావంగా వర్ణించాడు. ఆత్మ గౌరవం అంటే మనలో పాతకపోయిన న్యూనతా భావాన్ని, మనం ఏదో తక్కువ జాతి వాళ్ళం అనేటువంటి ఒక భావాన్ని, దాన్ని తిరస్కరించడం, అవమానాన్ని సహజంగా అంగీకరించడానికి నిరాకరించడం. అంటే మనము దళితులం కాబట్టి, అంటరాని వాళ్ళం కాబట్టి అవమానాలని భరించాల్సినటువంటి భావనను నిరాకరించడం. ఆత్మస్థైర్యం అంటే స్వతంత్రంగా సంఘటితం కావడం, అంతేకాకుండా సమిష్టిగా వ్యవహరించడం. ఇది చాలా ఇంపార్టెంట్. సమైక్యంగా వ్యవహరించాలా మరియు మార్పు కోసం అగ్రవర్ణ సంస్కర్తలపై ఆధారపడడానికి నిరాకరించడం. ఈ భావనలన్నీ కలిపి ఒక క్రొత్త రకమైన రాజకీయ వ్యక్తిని సృష్టించాయి. అది ఆమోదం ద్వారా చేరికను కాకుండా సమానత్వాన్ని ఒక హక్కుగా నొక్కి చెప్పింది. మిత్రులారా, ఈ మహద్ సత్యాగ్రహం యొక్క ప్రాముఖ్యత దాని తక్షణ సందర్భానికి మించి విస్తరించింది. ఎందుకంటే ఇది తదనంతరం భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి సూత్రాలను ముందుగానే వాటికి మార్గదర్శకంగా నిలిచింది. చట్టం ముందు సమానత్వం, అంటరానితనం నిర్మూలన, ప్రజా ప్రదేశాలకు ప్రవేశం. ఇది అమూర్త ఆదర్శాలు కావు, ఇవి మహత్ వంటి పోరాటాల యొక్క సంస్థాగత వ్యక్తీకరణలు. రాజ్యాంగం సమానత్వాన్ని సృష్టించలేదు, అది క్షేత్రస్థాయిలో అప్పటికే చేయబడిన మరియు పోరాడబడినటువంటి డిమాండ్లను క్రోడీకరించింది. ఈ కోణంలో మహత్ సత్యాగ్రహాన్ని, ఆ పోరాటాన్ని రాజ్యాంగం వ్రాయబడక ముందే ఆచరణలో ఉన్నదిగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, చివరికి మహత్ సత్యాగ్రహం ఈ యొక్క పోరాటం యొక్క శక్తి దాని యొక్క సరళతలోనే ఉంది. కొంతమంది ప్రజలు ఒక చెరువు దగ్గరికి నడిచారు, వారు వంగి నీళ్లు తాగారు. అక్కడ ఎలాంటి ఆర్భాటం లేదు, ఎలాంటి నాటకీయ తిరుగుబాటు లేదు. అయినప్పటికీ ఆ చర్య భారతదేశంలో రాజకీయాల అర్థాన్ని మార్చేసింది. మహద్ ఒక ప్రాథమిక సత్యాన్ని వెల్లడిస్తుంది. అసమానతలతో కూడినటువంటి ఈ సమాజంలో అత్యంత సాధారణ చర్యలు కూడా ఒక్కొక్కసారి విప్లవాత్మకంగా మారగలవు. సమానంగా నీళ్లు తాగడం అంటే మొత్తం శ్రేణి వ్యవస్థను సవాలు చేయడమే. మరియు ఒకసారి ఆ సవాలు విసిరిన తర్వాత సమానత్వం ఎంత స్వల్పకాలం పాటు అయినా అమలు చేయబడిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేయలేం. కాబట్టి మహద్ సత్యాగ్రహము నీటి గురించే కాదు, అది మనిషిగా ఉండే హక్కు గురించి. అందుకే అది ఈనాటికి భారత ప్రజాస్వామ్యానికి ఒక మొదటి నిజమైన పరీక్షగా నిలిచిపోయిందన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించే ఆ స్ఫూర్తితో ఈరోజు మనం రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ
రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ సమైక్యంగా అందరం కూడా మన రాజ్యాంగపరమైన హక్కులను కాపాడుకోవాలని ఈ యొక్క సందర్భంగా మీకు అందరికి మరొకసారి నేను విన్నవిస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్.